నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులకు ఇతర దేశాల ప్రవాసులకు శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ మరియు అమెరికా యుద్ధం ఆగిపోయిందని చెప్పేసి అధికారికంగా రెండు దేశాలు అయితే ప్రకటించాయి. వివరాల్లోకి వెళితే ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధి ఎలాంటి టోళ్లు లేకుండా ఓపెన్ అవుతుందని తెలిపారు. యుఎస్ నావికా దిగ్బంధనాన్ని కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. షిప్పుల ఇంజన్లు స్టార్ట్ చేయండి, ఆయిల్ను తరలించండి అని చెప్పేసి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందం పైన ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని వెల్లడించారు. అలాగే అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ కూడా దీనిపైన స్పందించింది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదిరిందని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ గరీబాబాదీ గారు ప్రకటించారు. దీనిపైన స్విట్జర్లాండ్లో ఈ నెల 19న సంతకాలు జరుగుతాయని, తుది ఒప్పందం కోసం 60 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని చెప్పారు. లెబనాన్ సహా ఇతర ప్రాంతాలలో మిలిటరీ ఆపరేషన్స్ తక్షణమే నిలిచిపోతాయన్నారు. డీల్ చేసుకుంటే శత్రువులను నమ్మినట్లు కాదని, యుఎస్ హామీలకు కట్టుబడి ఉంటుందో లేదో పర్యవేక్షిస్తామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాలైతే శాంతి ఒప్పందం చేసుకునేందుకు రెడీ అయ్యాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 19వ తేదీన సంతకం చేస్తారనమాట. సంతకం చేసిన తర్వాత 60 రోజుల పాటు చర్చలు జరిపి తుది ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు మళ్ళీ సంతకాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యుద్ధం ఆగిపోవడంతో చమురు ధరలు పడిపోయాయి అనమాట. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న 1 కోటి మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపశమనం కలిగిందనమాట. అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి యుద్ధాలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనమందరం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఈ యొక్క యుద్ధం వల్ల ప్రజలు ఎంత నలిగిపోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది అనమాట. ఏది ఏమైనా సరే కానీ యుద్ధం ఆగిపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.